నమస్తే వీటీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇంకో సీరియస్ ఇష్యూ అయితే రైజ్ అయింది. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీస్ చంద్రబాబు గవర్నమెంట్ మరియు పవన్ కళ్యాణ్ మీద స్ట్రాంగ్ కామెంట్స్ అయితే ఇచ్చారు. ఎమ్మెల్సీ బొమ్మిలి ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే పవన్ టీవీలో అనౌన్స్ చేశారు. కాకినాడ పోర్ట్ దగ్గర షిప్ సీజ్ చేయాలి అని. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళింది? గవర్నమెంట్ యాక్షన్ అసలు తీసుకుందా అని. అలాగే వైఎస్‌సీఆర్‌సీపీ లీడర్స్ అక్యూజ్ చేశారు ఏంటంటే కాకినాడ మరియు విశాఖపట్నం పోర్ట్స్‌లో పీడీఎస్ రైస్ ఇల్లీగల్‌గా జరుగుతుంది అని. అండ్ ఆల్సో ఎమ్మెల్సీ సూర్యనారాయణ కూడా చెప్పిందేంటంటే, రేషన్ సప్లై సిస్టమ్‌లో మాఫియా ఇన్వాల్వ్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది అని. కానీ గవర్నమెంట్ పక్షంలో మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చెప్పిందేంటంటే, జూన్ నుండి ఆగస్ట్ వరకు 2438 కేసెస్ రిజిస్టర్ చేశారు. ఇందులో 3000కి పైన అరెస్ట్ జరిగాయని. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ చెప్పినట్టు చంద్రబాబు గవర్నమెంట్ రియల్ యాక్షన్ తీసుకుందా? లేదా జస్ట్ క్రిటిసిజం కోసం కంటిన్యూ చేస్తుందా? ఈ పాలిటిక్స్‌లో ఏది కరెక్ట్, ఏది అక్యూజేషన్స్ అనే క్లారిటీ టైమ్‌తో పాటు మనకు కూడా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.